నీకన్నా పైనున్న వారి గుణమును అంగీకరించి స్తోత్రం చెయ్యాలి. నీకన్నా తక్కువ గుణములున్న వారిని చూసి విమర్శించి వాడెంతటి వాడు వీడెంతటి వాడండం కాదు. అలా అంటూ నువ్వు మెట్టెక్కుతుంటే కిందకి జారిపోతావు. అలా అనకూడదు. ఒక్కొక్క మెట్టు నువ్వు పైకెక్కుతూ కిందనున్న వారిని, నీకన్నా గుణములలో తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి అరే రే వీరు కూడా ఎన్నడు గుణములు పొందుతారో, ఎప్పుడు పైకెక్కుతారో అని నువ్వు మనస్సులో వారి యొక్క ఉన్నతిని కోరుకోవాలి. ఈ రెండు రకములైనటువంటి నడువడి చేత బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకన్నా అధిక గుణములున్న వారిని చూసి శ్లాఘించాలి. వారిలా నేనైతే బావుణ్ణు అనాలి. మీకన్నా తక్కువ గుణములున్న వారిని చూసి ఈశ్వరుడు వీరిని కూడా సత్పురుషులుగా మార్చి వీరికి ఉన్న ఈ దుర్గుణము పోయేటట్టుగా చేసి వీరిని సమున్నత స్థితికి తీసుకెడితే బావుణ్ణు అనగలగాలి.